లో నుండి 4 జీవుల రూపములు కనబడ్డాయి. అవి మానవ స్వరూపం వంటివి. ప్రతిదానికి 4 ముఖములు, మానవుడు, సింహము, ఎద్దు, పక్షిరాజు మరియు 4 రెక్కలు ఉన్నాయి. వాటి కాళ్లు చక్కగా నిలువబడి తళతళలాడు ఇత్తడి వలె ఉన్నాయి. రెక్కల క్రింద మానవ హస్తములున్నాయి. ఆ జీవులు వెనుకకు తిరుగక ఆత్మ ఏ వైపునకు పోవుచుండెనో ఆ వైపునకే తిరుగుచు మండుచున్న నిప్పులతోనూ మెరుపులతోనూ సమానంగా కనిపించాయి. ఆ జీవుల ప్రక్కన నేలమీద చక్రముల వంటివి కనబడ్డాయి. వాటి రూపము రక్తవర్ణపు రాతివలె ఉంది, మరియు అవి చక్రములో చక్రము ఉన్నట్లుగా ఉన్నాయి. వాటి అంచులు కైవారములు ఎత్తుగా మరియు భయంకరంగా ఉండి చుట్టూ కండ్లతో నిండి ఉన్నాయి. జీవులు కదలినప్పుడు చక్రములు కదిలాయి. అవి లేవగానే ఇవియూ లేచాయి. ఎందుకంటే జీవికున్న ఆత్మ చక్రములకునూ ఉండెను. జీవుల తలలపైన తలతలలాడు స్ఫటికముతో సమానమైన ఒక విశాలమైన ఆకాశ మండలము కనబడింది. వాటి రెక్కలు జరిపినప్పుడు విస్తారమైన ఉదకవుల ఘోషవలను దేవుని స్వరమువలను ధ్వని వినబడింది. ఆ మండలముపైన నీలకాంతమయమైన సింహాసనము వంటిది కనబడింది. ఆ సింహాసనంపై నరస్వరూపియగు ఒకడు దేవుని మహిమ ఆసీనుడయుండెను. నడుము మొదలుకొని పూర్తి వీడియోని ఛానల్లో వీక్షించండి. ధన్యవాదాలు.